बैनर बिगला లోపల రా ఇంకా నీరు సమయానికి अरे अकमल पीछे करा प्रधान तू सामने का था మీరు ముందుకు రానమ్మా మేడం ఓకే సార్ ఇక్కడ చూడండి ఇక్కడ కెమెరా చూడండి
అలాగే శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగూరు, బండాత్మకూరు, మహానంది మండల వేణుగోపాల్ గారు, అలాగే ఆత్మకూరు మండల పార్టీ ప్రెసిడెంట్ రవీంద్ర చేసి మేము పెంచిన వాళ్ళు శ్రీశైలం మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి ఎంపీ నేర్పిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, అలాగే శ్రీశైలం నియోజకవర్గంలో ఒక బ్రాండ్ పేద ప్రజల పెన్నిధిగా పేరు పొందిన ఒక బ్రాండ్ దివంగత శ్రీ బుట్ట వెంగళరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు కట్టి మీరు ఎవరైతే మాట్లాడారు జనగణ మంగళదాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామికుడా నవయుగమే సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి, మాట ఇచ్చారంటే వెనుకడుగునని మన ఎమ్మెల్యే గారు వీరి సారథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేరుస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ వారందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్న మన ప్రియతమ శాసనసభ్యులు గారు, అలాగే మహిళా నాయకురాళ్ళు అలాగే ఇటీవల నూతనంగా మన కూటమి ప్రభుత్వం డిఎస్సి నిర్వహించిన వాటిలో ఈ మధ్యనే కొత్తగా టీచర్లు ఎంపికైన టీచర్లను కొత్త టీచర్లని వేదిక మీద కావాల్సిన కూర్చున్నామమ్మా, రాండి మీరు కూడా పాలాభిషేకం చేయాలి. మన పిల్లలు స్టడీ వాళ్ళ ఏదైతే సూపర్ శిక్షలో భాగంగా జగన్ గవర్నమెంట్ మాట ఇచ్చి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయకపోతే నిరుద్యోగుల కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం 16,497 పోస్టులని డిఎస్సి నిర్వహించి 2 నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేసి నిన్న మొన్నట్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కొత్త టీచర్లకి సెప్టెంబర్ 5 కల్లా నియామకాలను అందిస్తున్న మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే క్రమంలో నూతనంగా ఎంపికైన టీచర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పదానికి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాం. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే నియమించడం జరిగింది. అందులో భాగంగానే మెగా డిఎస్సి పేరుతో 16,490 పోస్టులతో డిఎస్సి నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారు.
జరుగుతూ ఉంది. ఆవేదన ఉండదండి. మన ప్రియతమ శాసనసభ్యులు గారు 2 మాటలు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈనాటి స్త్రీశక్తి కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి చేసిన వేదిక మీద ఉన్న మహిళా నాయకురాళ్లకు, అలాగే మన నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఇచ్చేసిన నా సోదర సోదరీమణులకు, అవ్వలకు, అక్కలకు, అలాగే మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, నాయకురాళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఇంతమందిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతమంది వస్తారని నేను అనుకోలే. మీరు సంతోషంగా ఉన్నారు అనేదానికి ఇది పెద్ద నిదర్శనం. ఇక్కడ హాల్ పట్టలేదు, బయట కూడా హాల్లో ఎంతమంది ఉన్నారు, బయట కూడా అంతే మంది ఉన్నారు. వాస్తవానికి మనం ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇది సెంటర్లో కార్యక్రమం పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. కానీ వచ్చేదంతా మహిళలు, వర్షాకాలం ఉంది, వర్షాలు పడితే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకొని మామూలుగా మేము మొదట అనుకున్న దాని మీదే ఈరోజు వచ్చినారు. యాక్చువల్గా తగ్గిద్దాము, హాల్ మన ఆత్మకూరులో ఇంత పెద్ద హాల్ లేవు, చిన్న హాల్స్ ఉన్నాయి, దీనికి తగినట్టు ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి ఆలోచన చేసుకొని వాస్తవంగా అనుకున్న దానికంటే సంఖ్య తగ్గించడం జరిగింది. కానీ సంఖ్య ఏం తగ్గలే, అంతే ఉంది సంఖ్య. చాలా సంతోషం అమ్మా. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మీ అందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి మేమంతా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినాం. ఏదైతే మనం అధికారంలోకి రాకముందు రాక్షస పాలనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులు అన్నీ కూడా మనం అందరం ఒకసారి గుర్తు చేసుకొని ఆ రాక్షస పాలన అంతమొందించాలని చెప్పేసి నడుము కట్టడం జరిగింది. దానికి మీరందరూ కూడా బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ ఇచ్చి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని సీట్లు మీరు మాకు ఇచ్చినారు. అంత పర్సెంటేజ్ సీట్లు బ్రహ్మాండంగా ఈరోజు అవకాశం ఇచ్చిన మమ్మల్ని మంచిగా పరిపాలన చేయండి, ప్రజలకు అనుకూలంగా మీరు పరిపాలన చేయండి అని మాకు అవకాశం ఇచ్చినారు. మరి మన నాయకుల నాయకత్వంలో ఏదైతే మీకు ఎలక్షన్ల కంటే ముందు మాటలు ఇచ్చామో, బాబు బంద్ మాట ఇచ్చామో ఆ మాటలన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగానే
అనేక కార్యక్రమాలు చేశాం. స్త్రీ శక్తి కార్యక్రమాన్ని కూడా ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిలిపివ్వడంతో మన నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ల కంటే ముందు కూడా మన మహాశక్తి కార్యక్రమం పేట ప్రతి గ్రామం మన మహిళా నాయకురాలు కూడా తిరగడం, మిమ్మల్ని అంతా కూడా ఉత్తేజపరచడం, వాస్తవాలు మీకు తెలియజెప్పడం, ఆ ప్రభుత్వంలో మీరెంత మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసినాం. సో వాటన్నిటికీ మీరు ఇచ్చిన సపోర్టే ఈరోజు మంచి పరిపాలన మీ దగ్గర ఉంది. బ్రహ్మాండంగా మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. దాంట్లో ఎవరు కూడా డౌట్ పడకండి. ఇప్పటికే దాదాపు 4-5 మాటలు నిలబెట్టుకొని మీకు ఆ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేసి తీరుతాం. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజల ప్రభుత్వము, మీ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా వాస్తవాలు మీకే తెలుసు. వాళ్ళు మళ్ళీ మా మాటలు చెప్పడం మొదలు పెడతారు. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే మొదటగా మీకు అందరికీ స్వాగతం చెప్పాలి. ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అవ్వలు, ముసలోళ్ళు కూడా బ్రహ్మాండంగా సంతోషంగా వచ్చినారు. సో మీకు అందరికీ ఒకసారి స్వాగతం చెప్పాలని ఆ స్వాగత పలుకులు నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన మహిళలు కొంతమంది మాట్లాడతారు. తర్వాత మీరు కూడా మీలో ఎవరన్నా చెప్పాలనుకునేవి నిర్మోహమాటంగా ఏమీ ఇబ్బంది లేదు. మన ప్రభుత్వము ప్రజల కోసం ఉంది, ముఖ్యంగా మహిళలు వాళ్ళ అభివృద్ధి కోసమే ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే తప్పకుండా మాట్లాడండి. వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, మీరు కూడా మాట్లాడవచ్చు. మీకు కూడా మైక్ ఇస్తాం. మీరు ఏదైనా విషయాలు, సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వానికి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. మీరిచ్చే సూచనలు, సలహాలు తప్పకుండా మనం మళ్ళీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. అవి కూడా జరిగేటట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, బయట ఉన్న వాళ్ళకి వినిపిస్తూ ఉందమ్మా ఒకసారి కనుక్కోండి. మేము మాట్లాడేది బయట కూర్చున్న వాళ్ళకి. బాబు బయట అరేంజ్మెంట్ ఉందా? మైకులు ఉన్నాయి కదా, వినిపిస్తూ ఉందా? అక్కడ బయట వినిపిస్తూ ఉందా చెప్పండి. అక్కడి నుంచి రావాలి కదా, నాకు రాజు వినిపిస్తుందా? ఓకే. ఆ టీవీ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయా? విజువల్స్ వస్తున్నాయి కదా, సంతోషం. మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చెప్తూ, మీరందరూ కూడా కలకాలం ఇట్లే సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మనం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, మా తండ్రి గారికి పూలమాలతో అలంకరించుకున్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇన్ని మంచి కార్యక్రమాలు మనకి ఇస్తున్నందుకు ఆయనకు కూడా ఫలాభిషేకం చేసుకున్నాం. సో మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే మీ పిల్లలు, పాపలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ చేయడమా. ఎవరెవరు మన మహిళలు మాట్లాడాలన్నది మీరు డిస్కస్ చేసుకుంటూ దాని ప్రకారం మాట. ఎందుకంటే ఈరోజు డిఎస్సి పాస్ అయిన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినారు. చెప్పాం కదా గతంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు వాళ్ళు పెండింగ్ పెట్టుకున్నా ఒక్క డిఎస్సి చేయకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మెగా డిఎస్సి పెడతాము, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పేసి మోసం. ఆ పిల్లలు చదవడం మర్చిపోవడం ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఈరోజు దాదాపు 17,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో మన మహిళలు ఎంతమంది పిల్లలు, మీ ఆడపిల్లలు, మన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు చూడు. ఇప్పుడే వచ్చి వాళ్ళు కూడా ఫలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి. వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే మీ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయండి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కొంతమంది మహిళలు కొన్ని సమస్యలు చెప్పినారు. నేను మళ్ళీ మాట్లాడే దాంట్లో అవన్నీ మీకు డీటెయిల్డ్గా మాట్లాడి ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా కనుక్కొని అవన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా ఖచ్చితంగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మా. నమస్కారాలు. ఈరోజు ఇక్కడ వేదికకు స్త్రీ శక్తి పథకానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన శ్రీశైలం శాసనసభ్యులైన బుట్ట రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ రంగాల నాయకులకు ఇక్కడ వేలాది మంది వచ్చిన మహిళలకి అందరికీ నా తరపున నమస్కరించి మాట్లాడాల్సిందిగా
ఈరోజు ముఖ్యంగా మహిళలకు ఇంతమంది మహిళలు వచ్చి ఈరోజు ఈ మీటింగ్కి ఇంతమంది మహిళలు చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ఎన్డీఏ కూటమి మహిళల కోసము ఎన్నో పథకాలను చేపట్టి మహిళలను ఆర్థికంగా విద్యాపరంగా మహిళలను ముందుకు తీసుకుపోయే ఉద్దేశంగా ఎన్నో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను మహిళలకు తీసుకువచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్లు 33% రిజర్వేషన్ల వల్ల మహిళలు ఈరోజు ఇక్కడున్న మహిళల్లో రాబో జెడ్పీటీసీ ఎంపీటీసీ మండల పరిషత్ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇక్కడున్న మహిళలు ఎంతమంది మహిళలు వెళ్తారు అనేది చాలా సంతోషకరమైన విషయము. 33% రిజర్వేషన్లు ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బిల్లు ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ బిల్లును పాస్ చేసినందుకు ఈరోజు మహిళల తరఫు నుంచి అందరికీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వము మహిళలకు ఎన్నో రంగాలుగా ఈరోజు ముఖ్యంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో వివిధ రంగాలలో మహిళలకు ఎన్నో పథకాలను తీసుకొని వచ్చి మహిళా అభివృద్ధిని చేయవలసిందిగా చేస్తున్నట్టుగా తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మహిళలు గౌరవప్రదంగా ఉండేటట్టు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళలకు 13 కోట్ల మంది మహిళలకు ఈరోజు మరుగుదొడ్ల నిర్మాణం చేపించింది. స్వచ్ఛ భారత్ కింద మహిళల ఆత్మ గౌరవము అనే దాని కింద ఈరోజు ఈ పథకం ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ధి చేకూరుస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ ముస్లిం మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వము ఒక బిల్ పాస్ చేసింది, త్రిపుల్ తలాక్ అనేది. ఈ త్రిపుల్ తలాక్ బిల్ అనేది ఇక్కడ ఉన్న మహిళలకు చాలా మందికి తెలియదు. కానీ త్రిపుల్ తలాక్ బిల్ అనేది ముస్లిం మహిళలకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. అదేవిధంగా మహిళలకు ఎన్నో విధాలుగా ప్రతి రంగంలో కూడా మహిళలు అభివృద్ధి పరిచినట్లు ఎన్నో పథకాలను తీసుకొని వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన నరేంద్ర మోడీ గారైనా సరే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా సరే, అదే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో పథకాలు మహిళల ముందర తీసుకొని వచ్చడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నికల హామీల పరంగా సూపర్ 6 పథకాలను ఈరోజు ప్రజల ముందర ప్రతి ఒక్క పథకం కూడా సక్సెస్ఫుల్ గా అమలు చేసినందుకు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఉచిత బస్సు అనేది ఎంతో మంది మహిళలకు ఈరోజు ఎంతో మంది మహిళలు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉచిత బస్సు మీద చాలా మంది కూడా వచ్చి ఉంటారు. ఈరోజు ప్రతి మహిళకి ఉచిత బస్ కింద 3,000 నుంచి 4,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పి నేను తెలుపుతున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉచిత బస్ పథకం అమలుపరిచినందుకు మహిళా లోకం అంతా అహర్నిశలకు పాటుపడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాబో జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఈసారి 33% రిజర్వేషన్ అమలు పరుస్తున్నందుకు చాలా మహిళలు కూడా ఈసారి పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఫస్ట్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుపుతున్నాము. అందరూ కూడా ఇక్కడ వచ్చిన మహిళలు రాబోయే ఎలక్షన్లకి నిలబడి గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వంలో పోటీ చేసి సక్సెస్ఫుల్ గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. ఆనంది మండలం నిమ్మాపురం గ్రామం. నేను ఒక పొదుపు మహిళను. సభకు చేసినటువంటి గౌరవ శ్రీ ఎమ్మెల్యే సార్ గారికి, గురువులకి, పెద్దలకి, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి, ఈ సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా తల్లికి వందనం, ఉచిత బస్సు, ఎన్టీఆర్ భరోసా, ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్ వంటి పథకాలు మాకు వర్తించాయి. తల్లికి వందనం పథకం కింద మాకు 2 పిల్లలు ఉన్నారు. మా 2 పిల్లలకు మేము చదివించుకోలేమేమో అని బాధపడుతుండే వాళ్ళం. 2కి అమ్మఒడి వచ్చేసాయి. 2ని మంచి స్కూళ్ళలో బాగా చదివించుకుంటున్నాము. ఎన్టీఆర్ భరోసా కింద మా అత్త వికలాంగురాలు. ఇంతకుముందు 3000 పెన్షన్తో మేము 250 రూపాయలు కూలి పని తెచ్చుకుంటే సరిపోయేది కాదు. మా అత్త ఖర్చులకు మాకు పెట్టుకోలేక ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు 6000 పెన్షన్ డబ్బులతో మా ఇల్లు సంతోషంగా గడిపిస్తున్నాము. మా పొదుపులో మేము రోజు 250 రూపాయలు కూలి పని తెచ్చుకుంటున్నందుకు ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్ కింద మా బ్యాంక్ వాళ్ళు 1,50,000 రూపాయలు మాకు ఇచ్చారు. 1,50,000తో మేము చిన్న హోటల్ పెట్టుకున్నాము. రోజుకు 3,000 పెట్టుబడి ఆదాయం వస్తుంది. మాకి పెట్టుబడి 1,500 పోగా 1,500 మాకు ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం ద్వారా మేము ఆర్థికంగా స్థిరపడ్డాము. నాయకుడు అంటే ప్రజల కోసం ఉండేవాడే కాదు, ప్రజల కళలను సాకారం చేసి వాళ్ళను దగ్గరికి తెచ్చేవాడు మన రాజన్న గారు. రాజన్న గారికి మేము మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాము. స్నేహితులారా, ఈ సూపర్ సిక్స్ పథకాలు మనకు మంచిగా ఉపయోగించుకొని బాగా సార్ గారికి ఏదన్నా అవకాశం ఉన్నా మనం తెలియజేసేలా చేసుకుని మనం వినియోగించుకోవాలని, అలాగే ఉచిత బస్సు వల్ల మాది ఇక్కడ ఆత్మహత్య పక్కన చిన్న ఊరు, మా అమ్మగారి ఊరు. ఎప్పుడైనా రాఖీ కట్టడానికి రావాలంటే 300-400 ఖర్చు పెట్టుకొని రాలేక 250 రూపాయల కూలి పనితో సరిగ్గా టయానికి వచ్చే వాళ్ళం కాదు. ఈ రాఖీ పండుగకు వచ్చి మా అన్నకు రాఖీ కూడా కట్టాము సార్ గారి దయ వల్ల. గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు మాకు అన్ని వర్తించాయి. సార్ గారికి సపరేట్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై రాజన్న, జై జై చంద్రన్న. పెద్దదేవలాపురం గ్రామానికి చెందిన పొదుపులక్ష్మి నాయకురాలు పి శ్రవంతి గారు. వేదికను అలంకరించిన శాసనసభ్యులైన శ్రీ గౌరవ శ్రీశైలం నియోజకవర్గ రాజశేఖర ప్రసాద్ గారికి నా నమస్కారములు. నా పేరు శ్రవంతి, మాది బండాత్మకూరు మండలం పెద్దదేవలాపురం గ్రామం. సూపర్ సిక్స్ అనే స్కీమ్ కింద 3 పథకాలుగా విభజించారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ అన్నిటికన్నా పథకాల కన్నా మాకు మహిళా పథకం కింద చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక షాపింగ్ మాల్లో పనిచేయాలంటే ఒక వ్యక్తి మా ఊరు నుంచి నంద్యాల వెళ్ళాలంటే 60 రూపాయలు డైలీ ఛార్జెస్ అవుతాయి. ఇప్పుడు బస్సుకు ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వస్తుంటే నెలకు 1,500 రూపాయలు సేవ్ అవుతున్నాయి. ఆ 1,500 రూపాయలు కుటుంబ ఆర్థిక సహాయానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే నాకు 2 పిల్లలు ఉన్నారు. మా బాబు 2nd ఇయర్ చదువుతున్నాడు. నాకు 10,000 రూపాయలు తల్లికి వందనం స్కీమ్ కింద వచ్చినాయి. అలాగే డిప్లొమా చదివే బాబుకు కాలేజ్ ఫండ్స్గా 1 రూపాయి ఖర్చు కాకుండా మా బాబు డిప్లొమా పూర్తి చేసినాడు. కాలేజ్కి అమౌంట్ పడినాయి. గత ప్రభుత్వంలో నేను ఫీజు చెల్లించినాను. ఈ ప్రభుత్వంలో ఫీజు చెల్లకుండా మొత్తం 1 ఇయర్ అమౌంట్ కాలేజ్కి చేసినారు. ఈ విషయంలో నాకు చాలా ఆనందం ఉంది. 2 పిల్లలను చదివించుకున్నంత స్తోమతగా ఈ ప్రభుత్వంలో నేను చాలా లబ్ధి పొందినాను. అలాగే రైతులకు కేంద్రం తరపున 6,000 రూపాయలు వస్తుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు 14,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. అలా రైతులకు 20,000 రూపాయలు అందుతున్నాయి. అంటే ఇది ఎకరాకు పెట్టుబడికి వచ్చినంత వచ్చింది. అప్పుడు రైతులకు ఎంతో ఆనందంగా ఉన్నారు. మహిళా శక్తి ఇది మాకు ఎంతో ఉపయోగకరమైనది. చెప్పడానికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. బస్సు ఎక్కి దిగితే ఫ్రీ అంటే మహిళల ఆనందాలు అసలు చూడలేకపోతున్నాం సార్. ఇంతకు బస్సు అనేది ఎక్కాలంటేనే ఛార్జెస్కే భయపడే వాళ్ళము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఏ టూర్కి వెళ్ళాం, కార్తీక మాసంలో ఎక్కడ వెళ్దాం, శ్రావణ మాసంలో ఎక్కడ స్కీమ్లు వేసుకుంటుంటే మహిళలు ఎంత ఆనందంగా ప్లాన్లు తీసుకుంటున్నారంటే పొదుపు సంఘాల మీటింగ్లకు వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళామని ఎంత బాగా చెప్పుకుంటున్నారంటే అంత బాగా చెప్పుకుంటున్నారు ప్రభుత్వం గురించి. ఇలాగే ఎన్నో చెప్పాలని. ఇంకో విషయం సార్, మా మండలంలో మా మహిళలకు ఏ కష్టాలు వచ్చినా మాకు మండల కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఎప్పుడైనా అందుబాటులో ఉండి మాకు ఎన్నో సహాయాలు చేస్తారు. మాకు కృష్ణారెడ్డి అన్న గారు అందుబాటులో ఉన్నంత వరకు మాకు ఎటువంటి లోటు రాదని మేమన్నని ఎంత పొగిడినా తక్కువనే అనుకుంటున్నాను సార్.
ఇక్కడికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, అధికారులకు, నాతోటి మహిళలకు అందరికీ ధన్యవాదాలు. శ్రీశైల నియోజకవర్గం గుట్టా రాజశేఖర రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, మహిళామణులకు, విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు శకుంతల. నేను వెలుగోడు మండలం ఉషోదయ మహిళా సంఘంలో అధ్యక్షురాలిని. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రకటించిన సూపర్ 6 పథకాలలో ఎన్నికల మనీ పోస్టులో ప్రకటించిన తల్లికి వందనం కింద మాకు 2 పిల్లలు నాకు పిల్లలు 15, ఒక్కొక్కరికి 15 చొప్పున 30,000 వచ్చినవి. అలాగే 1, 2, 3 ఉన్నా ఎంతమంది ఉన్నా అందరికీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇచ్చినారు సార్. అలాగే దీపం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కొట్టించినాయి సార్. అలాగే శ్రీశక్తి పథకంలో మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణిస్తున్నాం. అందుకు మహిళలందరి తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు సార్. అలాగే అన్న క్యాంటీన్ ద్వారా అందరూ ఎంతో మంది ప్రజలు 3 పూటల అన్నం తింటున్నందుకు దానికి శ్రీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ సార్. అందరికీ నమస్కారము. మన శ్రీశక్తి పథకం కార్యక్రమానికి చేసిన మన ఎమ్మెల్యే గారికి, పెద్దలకు, పొదుపు మహిళలందరికీ నమస్కారము. నా పేరు భ్రమరామ, అది కరివేన గ్రామము. మహిళా మండలి సమాఖ్యలో కోశాధికారిగా చేస్తున్నాను. మన ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ స్కీమ్ పథకాలను అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మన అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం వల్ల మహిళలందరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు. మన ప్రభుత్వం ఇలా అన్ని పథకాలను ప్రవేశపెడుతున్నందుకు, మన మహిళలందరికీ పెద్దపీట వేస్తున్నందుకు మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆత్మగురు పొదుపు లక్ష్మి సభ్యురాలైనటువంటి మూర్తిజాబి గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. పేరుని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. మా అన్నగారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారాలు. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఉండాలండి. మీకేంటి కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఓకేనా? నేను ఇప్పుడు అన్న కోసం ఒక పాట పాడతాను. పేదలకి పాలనిచ్చే మన అన్నరాజు
పైన పెద్దలకి, ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నాయకురాళ్ళకి, నాతోటి మహిళలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 పథకాలు ఏదైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు స్త్రీలకు మాత్రమే పథకాలు ఏదైతే చెప్పినాడో అన్ని పథకాలు మనకు ఈరోజు అందినాయి. కాబట్టి మన మహిళలకే ధన్యత. మన సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా మన మహిళల వైపే ఉంటుంది. మన అన్నగారు చాలా మంది మహిళలకు ఉచిత బస్ అంటే చాలా బాధపడుతున్నారు. ఏమి మహిళలకు మాత్రమే ఉచిత బస్ ఇస్తున్నారా గవర్నమెంట్? మనకు మాత్రం ఏం చేయలేదని కూడా అనుకుంటున్నారు. బస్సులు మేము ఎక్కిన బస్సులో ఇదే ట్రాఫిక్ జరుగుతుందన్నమాట. అందుకోసము ఈరోజు ఒక సంవత్సరంలో మనకున్న ఏ నాయకుడు కూడా ఏ పథకాలు కూడా నిలుస్తలేదు మహిళలకు. కాబట్టి తల్లికి వందనం అయితేనేమి, గ్యాసులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మనకు చెప్పిన వాటిలో ఒక సంవత్సరంలోనే ఇన్ని పథకాలు ఇచ్చినారంటే ఏ నాయకుడు కూడా మనకు పని చేయలేదు. ఇప్పుడు మనం ఇక్కడ మన కోసము చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శాతం మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మనం ఎప్పుడు కూడా టీడీపీ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉండాలని మీ అందరిని అడుగుతుంటున్నాను. ఇక్కడైతే మన బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారు ఎప్పుడు పిలుస్తూ మన ఫోన్ చేస్తేనే ఎత్తి పలికేటట్టు మన అన్నగారు మనకు వెనక ఉన్నాడని ఈరోజు నేను ఈ సభలో చెప్పుకుంటున్నాను. ఎవరు చేసినా కూడా నాకేంటి అనకడు మన అన్న, నేను ఉన్నా మీ వెనకని మనకెప్పుడు పలికేవాడు, అందుబాటులో ఉన్నవాడు మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు. నేను ఏ నాయకుడిని కూడా చూడలేదు మన అన్నగారి లాగా. మనకెప్పుడు మేము ఎప్పుడు మా అన్న ఎమ్మెల్యేలు ఫీల్ కాదు, మా సొంత అన్నాను కూడా మేము ఎప్పుడు ఫీల్ అవుతుంటాం. కాబట్టి ఎప్పుడు అన్నగారికి టీపీటీ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నమస్కారం చేస్తున్నాను. జై హింద్. వేదికపై ఉన్నటువంటి మన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి లెజెండ్ అంటే మన అన్న. అట్లాంటి అన్నకు మన శ్రీశక్తి ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన మహిళలందరికీ తరపున స్వాగతం, సుస్వాగతం. అన్న, మాకు ఇది పండగ లాంటిది. ఎందుకంటున్నానంటే ప్రతిసారి గ్యాస్ అయిపోయినా మా భర్తలను డబ్బులు అడగాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలన్నా వాళ్ళనే అడగాలి. ఆ విషయాలన్నీ మాకు కూటమి ప్రభుత్వంలో మాకు సీఎం గారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇక్కడ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మాకు ఎంతో అండగా ఉంటూ అన్నింటిలో నేను మీకున్నాను, మీ తోడు నేను అంటే మన తోబుట్టువుగా నిలిచి మమ్మల్ని అందరినీ ఎంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా స్త్రీ శక్తి అంటే ఫ్రీ బస్సు మహిళలకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇక్కడ అందుబాటులో కొన్ని పరికరాలు ఉండకపోతే మనం తక్షణమే కర్నూలుకి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు ఆ బస్సులో దర్జాగా మహిళలు ఎవరిని డబ్బులు అడగకుండా, పిల్లల్ని కానీ భర్తని కానీ అడగకుండా వైద్యం ఉచితమే, బస్సు ఉచితమే. అంటే మనకు నెలకు కనీసం అంటే 500-600 రూపాయలు మనకు సేవ్ అవుతున్నాయి. ఉచిత గ్యాస్ వల్ల మహిళల అకౌంట్లలో ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే 3 నెలలకు ఒక సిలిండర్ చొప్పున 950 రూపాయలు మన అకౌంట్లలో ఒక్కొక్క సిలిండర్ ధర మనకు తిరిగి మన గవర్నమెంట్ రిటర్న్ చేస్తుంది. అంతేకాకుండా పొదుపు మహిళలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పొదుపుల్లో ఉండే ఉంటారు. ఎన్నో పథకాలు, శ్రీనిధి కావచ్చు, వీరి వ్యాపారస్తులకు పొదుపు తరపున రుణాలు, బ్యాంకులలో ప్రతి చోట మహిళ పేరు మీదనే రుణాలు. ఎందుకంటే మన మహిళలంటే అందరికీ అంత గౌరవం, అంత నమ్మకం. మన ప్రభుత్వంలో మహిళలకు ఎంతో పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. అంటే మహిళలకు రిజర్వేషన్లలో 36%, మరియు ఈ నియోజకవర్గంలో మహిళలకు కూడా ఎక్కడికి వెళ్ళినా మహిళలే ముందుండి అన్ని విజయాలలో మహిళలే ముందుండేలా మన రాజన్న గారు మనల్ని తయారు చేస్తారు. మనకు ఈ ఫ్రీ బస్సు వల్ల తల్లిదండ్రులను చూడడానికి కానీ, పిల్లలు ఎక్కడన్నా హాస్టల్లో ఉన్నా చూడడానికి కానీ
ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ వీళ్ళంతా ప్రతిరోజు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి వాళ్ళ పనులు ముగించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఫ్రీగా వెళ్తున్నారు, ఫ్రీగా వస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మనకు ఎలక్షన్ల టైంలో 5 సంవత్సరంలో 20 లక్షల ఉద్యోగాలను ప్రకటించారు. కానీ సంవత్సరంలో తిరగకుండానే 16,000 చిలుకు డిఎస్సి మీద వదిలి అందరినీ నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చిన ఘనత మన ప్రభుత్వానికే ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, మహిళలు ఇంకా ఇక్కడ స్టేజీ మీద ఉన్న వాళ్ళే కాదు, మీరు కూడా ఎందుకు అని ధైర్యంగా అడిగే స్థాయికి వచ్చినారంటే అది మన ప్రభుత్వం ఘనత అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్లు ఈ సభకు నమస్కారం. ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ బుద్ధా రాజశేఖర్ రెడ్డి అన్నగారికి, స్టేజి మీద ఉన్న పెద్దలకు, నా తోటి అక్క చెల్లెళ్లకు మరియు అన్నదమ్ములకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. గతంలో మన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 పథకాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినప్పుడు దానిలో భాగంగా మొదటిది పెన్షన్ పెంచడము, అలాగే ఉచిత సిలిండరు, అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ద్వారా మనమందరము ఎంతో సంతోషంగా ఉన్నాము. అలాగే మనం అందరం ఈ పథకాలు అమలు చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి బుద్ధా రాజశేఖర్ రెడ్డి గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. అలాగే మనం శ్రీశైల నియోజకవర్గంలోని ప్రజలందరూ మన బుద్ధా రాజశేఖర్ రెడ్డి అన్న గారిని మినిస్టర్గా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే సూపర్ 6 పథకము సూపర్ సక్సెస్ అయినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. మన అధినేత నారా చంద్రబాబు గారికి, మన కూటమి ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర రెడ్డి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరిమణులకు, పెద్దమ్మలకు, అవ్వలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. శ్రీశక్తి పథకంగా మనం ఇక్కడ కలిసడం జరిగింది. తల్లికి వందనం. గత ప్రభుత్వంలో మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పారు, కానీ ఒక్కరికే ఇచ్చారు. మన ఈ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన అకౌంట్లలో డబ్బులు పడటం జరిగింది. గాజులపల్లిలో 6 మంది పిల్లలు ఉన్నారు ఒక అమ్మకి, 6 మందికి డబ్బులు పడినాయి. 6 మందికి కలిసి 78,000 పడ్డాయి. గ్యాస్ ఫ్రీ గ్యాస్, ఉచిత గ్యాస్ దీపం పథకం కింద మనకు ఉచిత గ్యాస్ పథకంని నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది సూపర్ 6లో. కానీ ఒక అవార్డు అడిగింది నన్ను, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారా అని. 3 సిలిండర్లు కాదవ్వా ఫ్రీగా ఇచ్చేది, ఒక గ్యాస్ను మనం ఖాళీ గ్యాస్కు నింపి ఇస్తారని చెప్పడం జరిగింది. మన అకౌంట్లలో గ్యాస్ డబ్బులు సంవత్సరానికి 3 గ్యాసుల తరపున పడతాయి. కానీ అకౌంట్ నెంబర్ కొందరికి యాడ్ కాలేదు, దాన్ని ఈకేవైసీ చేయించుకుంటే గ్యాస్ డబ్బులు మనకు పడడం జరుగుతుంది. ఉచిత బస్సు కార్యక్రమంలో మన పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో ఉంటే భోజనాలు క్యారెన్లు తీసుకొని వాళ్ళ దగ్గర హ్యాపీగా గడిపి రావచ్చు, అమ్మగారింటికి వెళ్ళొచ్చు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీ బస్సు కదా అని స్టెప్ మీద కూడా నిలబడడం జరుగుతుంది రాటు పట్టుకొని. మనకి ఏదన్నా అయితే మన వెనకాల మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుందని అది ఒకటి గమనించవలసిందిగా కోరుచున్నాము. మన కోసం 5 బస్సులు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆర్డినరీ, సూపర్ ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఉన్నాయి.
ఒక గంట లేట్ అయితే మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మనకేదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబం ఎంత అల్లాడిపోతుందో అదొక్కటి విన్నపం మాత్రం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎలక్షన్లకు ముందు మహాశక్తి టీం కన్వీనర్గా ఉండి గ్రామాన ప్రచారం చేసిన మన సోదరిమణి వెంకటాపురం సర్పంచ్ గంగాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీశైలం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారికి నా నమస్కారములు. అలాగే సభా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు శబానా మేడం గారికి, అలాగే జనసేన నాయకురాలకి, మా మహిళా మనులకి, సభా వేదిక మీద ముందున్నటువంటి మహిళా మనులకి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం స్త్రీశక్తి ప్రోగ్రాం ద్వారా ఈరోజు మనం అందరం హాజరయ్యాం. ఈరోజు అందరం సంతోషపడాల్సిన విషయం, ఫ్రీ బస్సు ద్వారా చాలామంది దేవస్థానాలకు వెళ్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. చదువుకునే పిల్లలు మాకు చాలా సంతోషంగా ఉంది, ఒక సెక్యూరిటీగా ఉంది బస్సులో కూడా అని చెప్తున్నారు. కాలేజీకి వెళ్ళి ఏ టైం వస్తామో తెలియదు, ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు లేట్ అవుతుంది, మేము వెళ్ళడానికి కూడా ఒక సెక్యూరిటీగా బస్సులో కూడా మాకు అవకాశం ఉంది, మాకు మంచి అవకాశం ఇచ్చారని కూడా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అలాగని మనకు పెన్షన్ కూడా 4,000 ఇస్తున్నారు. మన దేశంలోనే పెన్షన్ 4,000 ఏ రాష్ట్రం ఇవ్వలేదు. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అలాగని మనకు సూపర్ 6 పథకాల ద్వారా తల్లికి వందనం. మా గ్రామంలో కూడా 4 పిల్లలు 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అలాగని ఉచిత గ్యాస్ సిలిండర్లు చాలా వరకు అందరికీ అందాయి. అందరి వాళ్ళకి కూడా మళ్ళీ రీకనెక్షన్ చేసి స్కూల్లో కూడా మళ్ళీ పెట్టించి వాళ్ళకు తల్లికి వందనం డబ్బులు పడే విధంగా చేశారు మన గవర్నమెంట్. ఐటీ మినిస్టర్ మన లోకేష్ బాబు గారు. మనము మహాశక్తి కార్యక్రమం ద్వారా మాకు బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారు ఒక మహిళలకు గుర్తింపు తెచ్చాడు ఈ నియోజకవర్గంలో. అన్నగారికి చాలా రుణపడి ఉంటాం మేము. ఫస్ట్ వదినమ్మ శైలజమ్మ గారు చెప్పారు, మా మాటలు ఎవరింటారు వదినమ్మ గారు అంటే, మీరు మహిళలు ముందు ఉండాలి, మహిళ ద్వారానే అర్థం చేసుకోగలరు, మహిళ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని ముందుకు ప్రోత్సహించడం జరిగింది శైలజమ్మ గారు. అలాగనే మాకు మహాశక్తి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం తిరిగాం, ప్రతి ఒక్కరు సమస్యలు చెప్పారు. అన్నా క్యాంటీన్ ఎప్పుడు మొదలు పెడతారా అని కృష్ణాపురం గ్రామంలో అడిగారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి. పొదుపు సంఘాల వాళ్ళు కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉచిత సిలిండర్లు కూడా తీసుకున్నారు. మనకు గ్యాస్కి అంతకుముందు 1,200 పెట్టి తీసుకున్నాం. అది చాలా భారంగా అయిపోయిన ప్రభుత్వంలో. మన ప్రభుత్వంలో ఉచిత సిలిండర్ ఇస్తా అంటే ఇస్తారా అని అబద్ధం చెప్తున్నారు వీళ్ళు మహాశక్తి కార్యక్రమంలో అన్నారు. కానీ ఈరోజు నిజం కాలేదా అని అడుగుతున్నాను. వచ్చాయమ్మా, వచ్చాయి కదా. ప్రతి ఒక్కళ్ళకి అందాయి. ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం, అభివృద్ధి, మహిళా అభివృద్ధి, మహిళా సంక్షేమం అనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామన్నారు. ఫస్ట్ విడత 7,000 ఇవ్వడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 ఇచ్చింది. మన సంవత్సరం లోపు 20,000 మనకు అన్నదాత పథకం కింద మనకి 20,000 జమ అవుతాయి. మనకు డిఎస్ మెగా డిఎస్ ఇస్తానని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ తిరిగి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డూపు మాటలు చెప్పాడు. కానీ ఒక్క డిఎస్సి వదలలే. ఒక్క పిల్లోడికి ఒక పాపకు కూడా జాబ్ రాలేదు. చదివినారు, మర్చిపోయినారు. కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరం లోపే 16,000 ఉద్యోగాలు వచ్చాయి.
సంతోషంగా ఉంది. ఈరోజు నిండుగా ఉన్నాయి. మనకు పంటలు కూడా వేసుకోవడానికి అందుబాటులో నీళ్లు వచ్చాయి. మనకు చేతి నిండా పనులు దొరికాయి. మన ప్రభుత్వం కూడా వ్యవసాయం యూరియా కూడా అందిస్తుంది సకాలంలో. మన మీటింగ్ లో మాట్లాడారు, ఎరువులు అందుబాటు చేయట్లేదు, మేమే రైతు భరోసా ఇచ్చామని. ఎక్కడ రైతు భరోసా ఇచ్చారని చాలా అవసరాలు పడ్డారు. ఈ రోజు ఎన్ని టన్నులు కావాలి అన్ని టన్నుల లోన్లు ఈరోజు యూరియా సకాలంలో రైతులకు అందిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం. మన ప్రభుత్వము మన అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం ద్వారా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారి గురించి మన శిల్పా చక్రపాణి రెడ్డి గారు మాట్లాడారు. అయ్యా శిల్పా చక్రపాణి రెడ్డి గారు, మా మహిళా సంఘాల ద్వారా ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నాను, నువ్వు 5 సంవత్సరాల అభివృద్ధి ఏది? మా రాజశేఖర రెడ్డి గారు సంవత్సరంన్నర లోపే అభివృద్ధి అంటే ఏంటో చూపించాడు ప్రతి గ్రామంలోని. ఈ మహిళా సందర్భంగా చెప్తున్నాను, అవకాశం వచ్చింది కదా అని మీ మీడియా ముందు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారు అంటారు, డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం అంటున్నారు. అదే శిల్పా చక్రపాణి రెడ్డి గారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఫ్లెక్సీని మైనార్టీ సోదరుని నిలబెట్టి తొలగించడం జరిగింది. ఎవరు సనాతన ధర్మానికి క్షమాపణ చెప్పాలో అడుగుతున్నాను శిల్పా చక్రపాణి రెడ్డి గారు. ఏదైనా కానీ మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు చేసిన అభివృద్ధి గురించి మేము చెప్తాం. మీరు 5 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఏదో చెప్తారా అని నేను అడుగుతున్నాను. కనీసం రోడ్ల కోసం అడిగితే కూడా పలకకుండా వెళ్ళిపోయాడు. కనీసం నీళ్లు తాగమంటే కూడా కొడాయిలో నీళ్లు తాగమని చెప్పాడు. అలాంటి శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఈ రోజు మా నాయకుడి గురించి మాట్లాడడము మేము సమర్థించుకోవటం లేదు. మేము కూడా ఒప్పుకోం. ఈసారి మా నాయకుడిని ఏదైనా అన్నారంటే మేము కూడా మేము తిరగబడతాం. మాకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. నియోజకవర్గ అభివృద్ధి గురించి అహర్నిశలు శ్రమ పడుతున్నారు. ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ప్రజల అందుబాటులో ఉండే సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమ పడుతున్నారు. ఈ మామూలుగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద చాలా మంది అనారోగ్యాల పాలైతే వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మన నియోజకవర్గం మన ప్రజల గురించి ఆలోచన చేయబట్టే ఈరోజు మనమందరం సుభిక్షంగా సంతోషంగా ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా నిగాడి లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముందడుగు వేసే విధంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు మన నాయకుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి దానికి కూడా మన మహిళలు కూడా ఆలోచన చేయాలి. ముందు ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, మామూలు సర్పంచ్లు ఉన్నాయి. ఆలోచన చేసి ఏ ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందాం, ఏ ప్రభుత్వం ద్వారా మనకు అవకాశాలు వస్తాయి, మనం ఏ ప్రభుత్వం ద్వారా ఆర్థిక అభివృద్ధి పొందుతామనేది గమనించాలని మన మహిళలను కోరుకుంటున్నాం. మా మహిళా మహిళలకు ఆడబిడ్డ నిధి కూడా ఇంకా అమలు పరుస్తారు. అది కూడా మనకు త్వరలోనే వస్తుంది. తల్లికి వందనం కింద అభివృద్ధి పొందిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్రీ బస్సు కింద సంతోషంగా ఉన్నారు. మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన నియోజకవర్గం మన ఎమ్మెల్యే మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి మనం రుణపడి ఉండాలని ఈ సభా వేదికగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులకు, నా తోటి మహిళలకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ పండగ వాతావరణంలో ఒకప్పుడు మేము మహాశక్తి టీంగా పల్లెనికి పోతే ఈ పథకాలలో మీరు చెప్తున్నారు ఇవి ఈ గవర్నమెంట్ అమలు పరుస్తుంది అని అడిగినారు. ఈ గవర్నమెంట్ ఏంటి, అన్ని గవర్నమెంట్లలో మాట్లాడేదే ఏం చేత కాని గవర్నమెంట్ అన్నారు. సంవత్సరం తిరిగే లోపలనే ప్రతి పథకం మీ ముందరికి తెచ్చి చంద్రబాబు నాయుడు పరిచాడు. ఆడవాళ్లకు పెద్ద పీటగా ఏర్పాటు చేసి ఇంత పెద్ద సభగా ఏర్పాటు చేసుకుని మనము పొదుపు మహిళలకే కాకుండా ప్రతి మహిళకు పేరు పేరున పెద్ద పీట వేశాడు. ప్రతి పథకం మీ ముందరికి తెచ్చాడు. అలాగే కొంతమంది గాలి వాళ్ళు గాలి మాటలు ఉన్న రాజన్న మీద మాట్లాడడం జరిగింది. తనకు ఎవరు సాటి కారు, తనకు తానే పోటీ అన్నట్టు నిరూపించుకొని ఇంతమంది అభిమానం సంపాదించుకున్నాడు. దానికి నిదర్శనం మనమే. ఇంత గొప్ప సభకు ఇంతమంది హాజరయ్యి
మేమంటూ రాజమండ్రిలో ఉంటాము. ఈ గవర్నమెంట్ మాకు ఇంత మంచి మంచి పథకాలు తెచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలపడానికి ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ సభకు వచ్చినారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇందుకు ప్రతి వారికి నమస్కరించు ఈ సభకు నేను సెలవు తీసుకుంటున్నాను. వేదిక కల్పించిన పెద్దలకు నమస్కారం. మా అన్న శ్రీ బుడ్డ రాజశేఖరన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్స్ కమిటీకి ఎవరు సహకరించలేదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ట్రాన్స్జెండర్స్ కమిటీ ఉందని మనకు మాకు గుర్తింపు ఇచ్చి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ పింఛన్లు కానీ మాకు సహాయం చేసినారు. మా తల్లిదండ్రులు బయటికి దొబ్బినారు, కానీ వారు మాకు తండ్రి లేక మాకు సహకరించినారు. ఇట్లా మన ఆత్మకూరు మండలంలో కూడా మాకన్నా తోడుగా ఉండి ప్రతి ఒక్కటి నేనున్నానని మా ట్రాన్స్జెండర్ కమిటీకి సహకరించినారు. మాకు ఈ మాట మాట్లాడించినందుకు మా అన్న శ్రీ బుడ్డ రాజశేఖరన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతారు. బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారికి హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ వందనాలు. మా సోదరి మనులకు అందరికీ వందనాలు. రాజశేఖర రెడ్డి అన్న చేసిన పనులు అంటే మా హృదయాన్ని కదిలించి వేసినాయి. ఎట్లా ఒక పబ్లిక్ కానీ ఒక తల్లిదండ్రి కానీ చేయలేని నిర్ణయాలు తీసుకొని మాకు మొత్తం న్యాయం జరిపించారు. స్త్రీశక్తి సూపర్ 6లో భాగంగా మేము కూడా ఉన్నందుకు మహిళలతో సమానంగా మమ్మల్ని గుర్తించినందుకు మా హృదయపూర్వక వందనాలు అన్నగారికి. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. గౌరవనీయులైన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నగారికి, వేదిక పైనున్న నాతోటి మహిళలకు, వేదిక ముందున్న మహిళలందరికీ నమస్కారం. సూపర్ 6 పథకాలలో మన చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేయడం జరిగింది. దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు, అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు ఏడాదికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి కలిగించడం జరిగింది. మన నారా లోకేష్ గారు డిఎస్సి నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. డిఎస్సి సాధించిన ఫలితాలకు వీళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇచ్చేసినటువంటి మన ప్రియతమ సోదరుడు శాసనసభ్యుడు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి, అదే వేదిక పైన ఆశీనులైన తోటి మహిళా మనులకు, సోదరులకు, సభా ప్రాంగణంలో ఆశీనులైనటువంటి సోదరి మనులందరికీ కూడా ఆహ్వాన నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు చూస్తే అందరూ జరుపుకునే పండగలలో అత్యంత పెద్ద పర్వదినంగా అనిపిస్తున్నారు. నిజంగా ఆ సంబరం చేసుకోవాల్సిన సమయము రోజు కూడా. ఆ సంబరాన్ని మన ముంగిట్లోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ సోదరుడు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ మహిళా లోకమంతా కూడా చెప్పుకోవాల్సిన సూచన ఈరోజు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎవరు నిర్వహించారో మాకు అందరికీ తెలుసు. గాలితో వచ్చారు, గాలి మాటలు చెప్పారు, అదే గాలిలో కొట్టుకుపోతామని నిజం విస్మరించారు. అంతా గాలిమయమే. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఎజెండాతో అంటే ఏమేమి చేస్తామని వాళ్ళు ఒక ముఖ్యమైన ప్రణాళికలతో
ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో దిగే 5 ఏళ్లలోపు కూడా నెరవేర్చలేకపోయారు. ఆ నిజం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన రాష్ట్రానికే ఆయన ఒక పెద్ద ఇల్లు అనుకుంటే ఆ ఇంటి పెద్ద అయిన తండ్రితో సమానమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏడాది తిరగక ముందుకే ఆ సంబరాన్ని మన ఇంట్లో నింపారనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు దేనికైతే మనం ఇక్కడ హాజరై పండుగ జరుపుకుంటున్నామో అవి చూసుకుంటే ఒక స్త్రీకి, ఒక మహిళామణికి ఏవైతే ముఖ్యమో అవన్నీ సమకూర్చిపెట్టారు. ఈనాడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి సోదరి మనులకు, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నటువంటి మహిళలకు, పార్టీకేయులకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు స్త్రీలందరూ పథకాల గురించి చెప్పడం చాలా సంతోషం. అందరికీ దాదాపు అన్ని పథకాలు కూడా లభించినాయి ప్రతి మహిళకు. అదే కాకుండా మన రాష్ట్రం వైఎస్ఆర్సీపీలో 5 ఏళ్ళు పరిపాలన చేసి 20 ఏళ్ళు వెనకపోయినాము. ఈనాడు ఈ అభివృద్ధి పథకాలే కాకుండా మనకు రోడ్లు అయితేని, మనకు అమరావతి నిర్మాణం అయితేని, పోలవరం ప్రాజెక్ట్ అయితేని, మనకు పొలాలకు నీళ్లు ఎక్కడెక్కడ ఏ వంశం వస్తున్నాయో అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పటికీ మర్చిపోకుండా మన ఓట్లు వారికి వేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. ప్రతిష్టాత్మకంగా డిఎస్సి నిర్వహించి 2 నెలల కాలంలోనే పోస్టింగ్లు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి, అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా ఉపాధ్యాయులుగా నియమించబడిన సోదరీమణులు ఇక్కడికి పిలవడం జరిగింది. అన్నగారి చేతుల మీదుగా, ఇక్కడ ఉన్న పెద్దల చేతుల మీదుగా వారికి సన్మానం చేసిన తర్వాత మన ప్రియతమ శాసనసభ్యులు గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత అన్నగారు అందరికీ కమ్మటి భోజన వసతి కల్పించడం జరిగింది. నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇటీవల కొత్తగా టీచర్గా నియమింపబడినటువంటి వారికి అన్నగారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులలో కల్లా పవిత్రమైనటువంటిది. అలాంటి ఉపాధ్యాయులను గౌరవించడం, అందులోనూ మహిళా ఉపాధ్యాయులను గౌరవించడం మన బుడ్డా కుటుంబానికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు షఫియా గారిని అన్నగారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఈమె ఆత్మకూరు పట్టణానికి సంబంధించినటువంటిది. ఆమె చాలా సంతోషం. అలాగే ఆత్మకూరు పట్టణానికి చెందినటువంటి సురేఖాబాయి గారు, ఈమె కూడా ఆత్మకూరు పట్టణానికి చెందినటువంటి టీచర్ గారు ఇప్పుడు మన కొత్త డిఎస్సిలో సెలెక్ట్ కావడం జరిగింది. అన్నగారి చేతుల మీద ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మన శాసనసభ్యులు గారి చేతుల మీదుగా సన్మానం పొందడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అలాగే నల్లగాల వెంకటేశ్వరమ్మ గారు, ఈమె నల్లగాల గ్రామానికి చెందినటువంటి టీచర్ గారు మొన్న డిఎస్సిలో కొత్తగా సెలెక్ట్ కావడం జరిగింది. ఆమెకి అన్నగారి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి కె శ్రవంతి, ఈమె వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి అమ్మాయి. ఈమె బండార్నగర్ మండలం సత్తచూరు గ్రామానికి చెందినటువంటి మారబోతుల సౌజన్య గారు. అలాగే బండార్నగర్ మండలం ఈరపాడు గ్రామానికి చెందినటువంటి కొండేటి వెంకటేశ్వరి గారు.
అలాగే మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందినటువంటి ఆశీర్వాదమ్మ గారు. అలాగే గోపవరం గ్రామానికి చెందినటువంటి కె లక్ష్మీ కళ గారు. ఎంతో నిబద్ధతతో టీచర్ పోస్టులు అంటే డిఎస్సి నిర్వహించడమే కాకుండా డిఎస్సిలో అర్హత పొందిన వాళ్ళని సన్మానించడం కూడా ఇది బుడ్డా కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం, నిబద్ధత అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మహేష్ అనే అబ్బాయికి ఈనపాడు గ్రామానికి చెందినటువంటి మహేష్ ఇప్పుడు కూర్చోండి. మన ప్రియతమ శాసనసభ్యులు మన అందరం ఎంతో ఆశగా ఈనాటి ఈ స్త్రీ శక్తి భాగం ఇంత బ్రహ్మాండంగా మీ అందరి ఆదరణతో అభిమానంతో చాలా బాగా కార్యక్రమం జరుగుతూ ఉంది. నాకు నిజంగా దాదాపు నేను 22 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. మా తండ్రి గారు బుడ్డా వెంకటరెడ్డి గారు ఉన్నా, అన్న సీతారామరెడ్డి ఉన్నా, దాని తర్వాత నేను రాజకీయాల్లో వచ్చాను. కానీ ఇంతమంది మహిళలతో నేను ఎప్పుడు కూర్చోను. స్టేజ్ మీద కూర్చొని అందరూ మహిళలే ఉన్నారు, ముందరందరూ మహిళలే ఉన్నారు. వీళ్ళు మాట్లాడిన స్పీచ్లు కూడా బ్రహ్మాండంగా కూడా ఇప్పుడు నాకు మాట్లాడడానికి ఏం లేవు. ఇప్పుడు నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావాలి. అంత బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఒక్కటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు సరైన పరిపాలన ఇవ్వకపోతే, ఆ పరిపాలించే నాయకుడు సరైన వాడు కాకపోతే, ఎందుకంటే మీరు ఎన్నో ఆశలతో అవకాశాలు ఇస్తారు. మాకు ఇచ్చిన అవకాశాలను మేము మీకు సేవగా పనిచేయాలి, కానీ మీ మీద పెద్దరాలు చేయని కాదు, బాధ్యతగా పనిచేయాలని. ఏదైతే మనం ప్రజలకు మాట వాగ్దానం ఇస్తున్నామో ఆ వాగ్దానం ఇచ్చే ముందే ఇది సాధ్యమా అసాధ్యమా, ప్రజలకు మనం ఇది చేయగలమా, ఇచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకోవాలని ఆలోచన చేసిన వాడే అసలైన నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి వారి అడ్డంగా నోటికి వస్తేవి ఏది నోటుకు వస్తే అది వాగ్దానాలు ఇచ్చేసి తర్వాత, ఎందుకంటే మీరు మాకు ఒకసారి ఓటేసి ఎమ్మెల్యే నన్ను గెలిపిస్తే 5 ఏళ్ళు ఓటు దిగలేడు, అవునా? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను నీకు పని చేసినా పని చేయకపోయినా నా ఎమ్మెల్యే పదవి ఓటు దిగలేడు, ముఖ్యమంత్రి పదవి ఓటు దిగలేడు. కానీ మా పని అది కాదు. నిజమైన నాయకుడు అనేవాడు ప్రజలకు ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడాలా, వాళ్లకు మాట నిలబెట్టుకొని వాళ్ళ బాగోగులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా తీర్చి వాళ్ళను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చి ఆ కుటుంబం బాగుపడేటట్టు చేయాలి. మీరు తేడా గమనించినారు కాబట్టి పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అని చెప్పేసి అవకాశం వేయండి అని చెప్పేసి మీ మిత్రుల చేతులు పెట్టి ముట్టులు పెడతారు. పాపం మైమర్చిపోయారు, అవునా? ఏదో పిల్లలు పాపం రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారు బాగా పనిచేసినారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఏమైనా బాగా పనిచేస్తాడేమో, పిల్లలు కష్టపడతాడేమో, పాపం పాదయాత్ర చేశారు, బొమ్మలు పోయి అన్యాయంగా జైల్లో పెట్టారు, పిల్లల్ని అన్యాయంగా పాపం ఇబ్బంది పెడతారమ్మా అని చెప్పేసి మీరంతా మోసపోయినారు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మినారు, అవకాశం ఇచ్చినారు. మీరు మీ బాధ్యత మీరు చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది మీరు పోయిన 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఆలోచన చేసుకున్నారు. ఈ దరిద్రునికే మనం అవకాశం ఇచ్చింది. ఇంత మాటలు చెప్పినాడు, ఇన్ని మోసం మాటలు చెప్పినాడు, అందరినీ కూడా మోసం చేశాడని చెప్పేసి మీరు తెలుసుకుని మళ్ళీ ఎన్డీఏ కూటమికి
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మీరు మాకు అవకాశం కల్పించినారు. ఎందుకంటే గతంలో మేము ఎన్ని పనులు చేసినా ఈ రాష్ట్రం ఈ దేశం అంత బాగుండాలని, మన నియోజకవర్గం బాగుండాలని చెప్పేసి ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా వాళ్ళు చెప్పిన మాయమాటలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినారు. కానీ ఒక్కటి ఆలోచించేయండి, ఈ గడిచిన సంవత్సరం 2 నెలలు 3 నెలల్లోనే ఏదైతే మీకు మాటలు ఇచ్చినామో మేము ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు సూపర్ 6 మాట్లాడుకుంటున్నాం. ఈ సూపర్ 6 పథకం ఆ రోజు చెప్పినాం. ప్రతి ఇల్లు తిరిగి కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మీ అందరి దగ్గరికి వచ్చినారు, ప్రతి ఇంటికి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పిన మాటలు ఏమి చేయలేదు, మేము చేస్తాం తప్పకుండా మాకు అవకాశం ఏంటని అడిగినాం, చెప్పినాం. ఈరోజు ఒకటిగా మీకు చేసి దానిని చూపిస్తా ఉన్నాం. దాని లబ్ధి మీరు ఆల్రెడీ పొందినారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మొట్టమొదటిగా పెన్షన్ ఎంత ఇచ్చినాడు మా మానవుడు. అసలు పెన్షన్ అనేది ఒక్క 20 నిమిషాలు ఓపిక పట్టుకోడమ్మా. తర్వాత లక్షణంగా అందరూ భోజనం చేతులు తప్పదు. భోజనం చేసిన తర్వాత బ్రహ్మాండంగా మీ ఊళ్ళకు, ఎందుకంటే మేము కూడా చెప్పాలి. ఎందుకంటే దుర్మార్గులు మళ్ళీ మొదలు పెట్టినారు అబద్ధాల మాటలు, తప్పుడు ప్రచారాలు. ఏమీ చేయకపోయినా ఇంకా ఎక్కడైనా అమాయకులు ఉంటారో నమ్ముతారేమో అని చెప్పేసి ఆ అమాయకులు పట్టుకొని నమ్మించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు ఆనాడు 1922 పార్టీ పెట్టి మీ అందరి అభిమానంతో 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ₹2 బియ్యమే తినేవాళ్ళు లేరు. అప్పుడు మన ప్రాంతాల్లో కూడా బియ్యం తినేటప్పుడు చాలా మంది లేరు. ₹2 బియ్యం పెట్టి ఇల్లు లేనివాడి పేదవాడికి ఇల్లు కట్టించి, స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి, మన ప్రాంతం అంతా పంటలు పండించుకున్నామంటే నీళ్లు లేవు. కోర్పొరేట్ ప్లాట్ నుంచి తొవ్వి వెలువడుతో తెలుగుతుందో కట్టి ఈరోజు మన నియోజకవర్గం అంతా వెలువడు కానీ, ఆత్మకూరు కానీ, బండాత్మకూరు కానీ, మహానంది కానీ బ్రహ్మాండంగా 2 కార్లకు నీళ్లు పారుతున్నాయంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు ఇచ్చినాయి. అవునా? అందరూ వ్యవసాయ కుటుంబాలు, రైతు కూలీలో ఉంటారు. అవునా? రైతులు పంటలు కొనాలంటే నీళ్లు కావాలి, నీళ్లు వచ్చినప్పుడు కూలీలు కావాలి. ఇవన్నీ మనకి అవకాశం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఎవరు చేయలేదు వీళ్ళు. పోయినసారి నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు సీతాపురం లేదు ఈ మండలానికి. మా తండ్రి గారు గుడ్డవేంద్రెడ్డి గారు అన్ని మండలాలకు నీళ్లు ఉన్నాయి, రైతులకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి, ఆత్మకూరు మండలానికి కూడా నీళ్ళు ఇవ్వాలని ఆయన చాలా పోరాడినాడు, కలలు అన్నాడు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని కూడా దాదాపు 120 కోట్లతో మనం పూర్తి చేసుకొని ఈరోజు 25,000 ఎకరాల రైతులకు పొలాలకు నీళ్ళు ఇస్తా ఉన్నాం. శాశ్వతమైన పరిష్కారాలు. ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు మీకు ఎందుకు చెప్పాలంటే దయచేసి వినండమ్మా. ఈ ఆత్మకూరు మండలంలో భూమి విలువ ఎంత తెలిసినా చాలా మందికి తెలియదు మీకు. ఈరోజు వెలుగోడు మండలం కానీ, బండాత్మకూరు కానీ, మహానది కానీ భూములు ఎంత పోతాయి మా దగ్గర? మినిమం 20 లక్షలు నుంచి ₹1 కోటి 2 కోట్లనుకో పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? ఒకప్పుడు ఆ మండలాల్లో 200కు 300కు 100, 500 రూపాయలు పొలం వచ్చేది ఎక్కడ తెలుగుగా లేనప్పుడు. ఈరోజు ఆత్మకూరు కూడా 30,000, 40,000 ఎకరాలు దొరికేది. ఒకసారి సిద్ధాపురం పూర్తయితేనే ఈరోజు 15 లక్షల రూపాయలు పోతుంది భూమి ఎక్కడ. అంటే ఆ కుటుంబం శాశ్వతంగా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళు శాశ్వతంగా వాళ్ళు కూడా ధనవంతులైన వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కానీ, పెళ్లిళ్ళు చేయడానికి కానీ ధైర్యంగా అప్పుల పాలు కాకుండా భూమి అమ్మితే 50,000 రాదు, పిల్లలు పెళ్లి చేయాలంటే 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఆర్థిక వెసులుబాటు కల్పించి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చేసినా కూడా ఇన్ని మంచి పంటలు నిర్మాణం పండించుకున్నారు, ఆర్థికంగా ఎదిగినారు. అయినా మాయమాటలు నమ్మినారు. సొంతం ఆయన ఒకసారి అవకాశం ఇస్తే ఏమన్నా భూమి ఇప్పుడు 15 ఉంటుంది, ఆయన వచ్చేవాడు 50 లక్షలు పోతుందో అనుకున్నారు. అది రివర్స్ అయింది. అమ్మ
పెట్టాడు, అందరికి ఇస్తానన్నాడు, ఒక్కరికి ఇచ్చినాడు. పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానన్నాడు, సంవత్సరానికి 260 రూపాయలు ముస్టేషన్ వేసినాడు. 5 సంవత్సరాలకు కలిపి ఆయన 3,000 తీసుకొచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పోయిన ప్రభుత్వంలో దాన్ని 2,000 రూపాయలు చేశాడు. అందరూ కూడా తీసుకున్నారు. మళ్ళీ దాన్ని 4,000 రూపాయలు చేసినాం. ఇంటింటికి వచ్చి తెల్లవారులో ఉండే 5:30కే మొదలుపెట్టి పొద్దున్నే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాం. వికలాంగులకు గతంలో మనం 3,000 చేసాం, అదే 3,000 జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు కానీ ఒక్క రూపాయి కూడా పెంచాడు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 6,000 రూపాయలు చేసాం. శాశ్వతమైన జబ్బులు ఎవరికైనా ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే పేషెంట్ 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఏమ్మా వస్తున్నాయా లేదా వెళ్ళి మీ కుటుంబాలు చెప్పాలి కదా మీరు, మీ కుటుంబాలలో వెళ్ళి ముడుతున్నాయా? ఇదే కాకుండా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినా 3 సిలిండర్లు ఇస్తున్నాం. కానీ మేము కూడా గ్రామాలు తిరిగినప్పుడు అక్కడెక్కడ కొంతమంది ఇళ్ళకి పోయినప్పుడు అన్న మొన్న నాకు సిలిండర్ 1 సిలిండర్ పడింది, 2వ సిలిండర్ పడలేదు, 2 సిలిండర్లు పడినాయి, 3 సిలిండర్లు పడలేదు, కంప్లైంట్ ఉండేది మాకు. లేవని కాదు, ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాటు మీ తరఫున ఉందా ప్రభుత్వం తరఫున ఉందా అనేది మేము రెక్టిఫై చేస్తాం. చాలామంది నేను కనుక్కున్నప్పుడు మా కార్యకర్తల నాయకులు కూడా తిరిగినప్పుడు కూడా చాలామంది మహిళలు ఇంకా ఈకేవైసీ కూడా చేయించుకోవాలి, అలా తెలియకనో పాపం. అందుకే ఖచ్చితంగా మీరు ఆఫీసులకు వెళ్ళండి, బ్యాంకులకు వెళ్ళండి. ఈకేవైసీ అంటే మీ అకౌంట్ లింక్ కావాలి. ఆ లింక్ చేయించుకుంటే ఆటోమేటిక్గా మీకు డబ్బులు పడతాయని చెప్తే కొంతమంది లింక్ చేయించుకుంటే వాళ్ళకి డబ్బులు పడినాయి. ఇంకా కొంతమందికి వేరే సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలు కూడా నిజమైన అర్హులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తాం. దయచేసి పెట్టినట్టు. అలాగే తల్లికి 100. అవునా? జగన్మోహన్ రెడ్డి మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి మాయమాటలు చెప్పాల చేసి చూపించిన ఒక్కసారి నేను అడుగుతాను, దయచేసి ఇక్కడ 3 పిల్లలు ఉన్న చేతులు ఎత్తండి, 3 పిల్లలు ఉన్న చేతులు ఎత్తండి. దించండి అమ్మా. మీ 3 పిల్లలు డబ్బులు పడ్డాయమ్మా? 3 పిల్లలు పడ్డాయా? ఏమో అక్కడ చేతులు ఎత్తే డబ్బులు పడ్డాయా? మా ఇంటి చూపిస్తున్నారు పడ్డా. మీది ఆల్రెడీ విన్నాను నేను, ఇప్పుడు 10 సార్లు చేపిస్తారని చెప్పిన. ఇప్పుడు ఎక్కడుందంటే మా సమస్య కూడా ఒక 100 మంది ఉంటారు. ఒక పథకం ప్రభుత్వం నుంచి ముందు తల్లి నీ గురించే చెప్తున్నా, నీ గురించే చెప్తుండే 98 మందికి వచ్చేసింది పథకం. అవునా? 98 మందికి పథకం అందింటుంది. 2 అందిండద్దు. మా చెల్లెలకి రిలేషన్షిప్ ఈ మీటింగ్ అంతా తిరుగుతుంటుంది. నాకు ఓడలే ఈ మీడియా వాళ్ళు అదే తీస్తుంటారు. 98 మంది తీయరు. ప్రతిదానికి మేమేం చెప్తున్నాము, అర్హత ఉన్న వాళ్ళకందరికీ వచ్చేటట్టు చేస్తాము. మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి అది వినండి. నేను తిరగడమే కాదు, మా కూటమి నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు, అధికారులు తిరుగుతూ ఉన్నారు. ఎవరికైతే పడలేదో మీ గ్రామాలలో ఏదైతే ఆఫీసులు ఉన్నాయో అక్కడ వెళ్ళండి. అక్కడ మీకు పడలేదని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఎందుకు పడలేదో తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి సమస్య మీ సైడ్ ఉందా ప్రభుత్వం సైడ్ ఉందా దాన్ని విచారణ చేసి మీ సైడ్ ఉంటే ఆ ప్రాబ్లంని మీకు చెప్పి రెక్టిఫై చేస్తారు. ప్రభుత్వం సైడ్ ఉంటే ప్రభుత్వం సైడ్ నుంచి రెక్టిఫై చేసి మీకు అందరికీ డబ్బులు వచ్చేటట్టు చేసే బాధ్యత మాది. దయచేసి మీరు ధైర్యంగా ఉన్నారు. ఇందాక ఒక చెల్లెలు వచ్చింది, పాపం కన్ను లేదా అమ్మాయికి, పార్నపల్లి గ్రామం. ఈ మధ్య కొంతమందికి పెన్షన్లు పోయినాయి. అవునా? నేను దానిలో వచ్చేటప్పుడు కూడా ఒక సోదరి చెప్పింది,
అట్లా గ్రామాలలో కంప్లైంట్లు ఉన్నాయి. ఎందుకు పోయినాయి పెన్షన్లు? పోయిన అరాచకమైన ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టం కదా, ఏమైనా చేయొచ్చు. భర్తలు బ్రతికి ఉంటే కూడా ఇతరులకు పింఛన్లు తీసుకున్నారు. ఏమ్మా ఇది మంచిదా? చెప్పండి తల్లి. ముస్టు 3-4 వేల రూపాయల కోసం భర్తలు చంపుకుంటావా? చెప్పమ్మా, మంచిదా ఇది? కానీ ఈ జోలు భర్తలు బతికిండగానే నా భర్త చచ్చిపోయినాడని చెప్పేసి ఇతరులకు కొంచెం తీసుకున్నా. కాళ్ళు చేతులు బాగున్నాయి, బ్రహ్మాండంగా నడుపుతాడు, బండి ఎక్కుతాడు, మోటార్ సైకిల్ తోలుతాడు, బాగా 10 కిలోమీటర్లు నడుస్తాడు, కాలు ఎరిగిందని పెన్షన్ తీసుకుంటాడు. అది మీరు మీ ఊళ్ళో చూస్తుంటారు. వాడు బాగుంటాడు, వాడికి పెన్షన్ వస్తుంది. వీడు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వీడి బాధ. నిజమే కదా? ఇటువంటివి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అన్యాయంగా అక్రమంగా తీసుకుంటున్న పెన్షన్లను తొలగించాలని, అర్హత ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే అటువంటి పెన్షన్లు పోయినాయి. దాంతోపాటు కొన్ని అర్హత కలిగేవి కూడా పోయినాయి. దానికి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆల్రెడీ, ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టండి. ఈ అప్లికేషన్ మనం వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా తప్పకుండా పెన్షన్లు వచ్చేటట్టు బాధ్యత తీసుకుంటారని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది. మీరెవరు కూడా అర్హత కలిగిన వాళ్ళు అదే పడాకండి. మీ సర్టిఫికేట్లు మళ్ళీ తీసుకోండి. ఎండిఓ ఆఫీసులు కానీ మీ గ్రామాల్లో సచివాలయాలు కానీ పెట్టండి. అవన్నీ అప్లోడ్ చేస్తాను. అర్హత కలిగిన వాళ్ళను మళ్ళీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్లు వచ్చి అందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టు బాధ్యత తీసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు. దయచేసి ఇది అర్థం చేసుకోవడం. మీరెవరు ఆధారపడాల్సిన పని లేదు. ఇంకా కొంతమందికి ఏదైతే సదరన్ క్యాంపుకు చాలామంది వెళ్ళడం లేదు, చాలామంది అప్లై చేసుకోవడం లేదు. కొంతమందికి ఇందాక సోదరు చెప్పినట్టు సదరన్ క్యాంపుకు పోయింది, అప్లై చేసుకోలేదు, కానీ అమ్మాయికి రాలేదని చెప్పింది. కాబట్టి అటువంటివి ఏదైనా మా దగ్గరకు తీసుకురండి. మీరు సదరన్ క్యాంపు అంటే అర్హత కలిగిన వాళ్ళమ్మా రమ్మని అని చెప్పేసి మీరు మొత్తం వచ్చి నాకు పెన్షన్ ఇప్పించాలని నా మాట కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అర్హత కలిగిన వాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు మీరు మమ్మల్ని కలవండి. అదిగా ఆఫీసులలో పెట్టుకోండి అప్లికేషన్లు. అర్హత కలిగిన వాళ్ళు అంటే మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నాకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏదైతే అంటే ఈ సదరన్ క్యాంపు 3 సార్లు పనిచేస్తుంది. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే తర్వాత మీరు పెట్టుకున్నది రాదు, క్లోజ్ అయిపోతుంది. అటువంటివి ఏదైనా ఉంటే నా దగ్గర తీసుకురండి. నా దృష్టికి నేను పై అధికారులతో మాట్లాడతాను. వాళ్ళకి మళ్ళీ సదరన్ క్యాంపులు ఓపెన్ అయ్యేటట్టు చూస్తాం. మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టేటట్టు చూసి మీకు నిజంగా మీరు అర్హత ఉంటే సర్టిఫికేట్లు వచ్చేటట్టు చేసి వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టు చేస్తాం. ఇవి దయచేసి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మాదిరి తప్పుడు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి పారిపోయే పరిస్థితి ఉండదమ్మా. బాబు కొంచెం మగవాళ్ళందరినీ ఆపేయండి, ఆ భోజనాలు మగవాళ్ళంతా ఆపేయండి. అక్కడ భోజనాలు ఇన్ఛార్జ్ ఎవరు చూస్తారు? మగవాళ్ళంతా ఆగండమ్మా. మగవాళ్ళంతా ఆగమంటే మళ్ళీ పోతారా? ఎవరైనా మేనేజ్ చేస్తూ ఉండేది? కొంచెం అంతా ఆపండి. మేము ఇలా ఆకలి కావడంలో ఎవరు కూడా ఏ పథకమైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చేది అర్హత కలిగిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అందేటట్టు చూసే బాధ్యత బాధ. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కూడా వీళ్ళకి కనుగొడతాము. ఇది అయిన తర్వాత ఫ్రీ బస్సు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండాలి. తల్లి బంధం అందరికి పడిన పిల్లలకు 10 మంది ఉంటే 10 మందికి పడ్డాయి. ఒకరుంటే ఒకరికి, 10 మంది ఉంటే 10 మందికి పడని వాళ్ళు బాగుంటుంది. పాపం పక్కింటి వాళ్ళు అందరూ ఊరంతా కూడా నాకు పడలేదు. ఎవరు బాధపడకండి, వాళ్ళు కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి మాది ఒకరికి ఇచ్చినామా మేము? ఈ మధ్య చక్రపాణి రెడ్డి మాట్లాడుతున్నాడు, మీరు చూసినారో లేదా వీడియోలు.
ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి. ఇప్పుడు అన్ని మండలాల్లో ఉన్నారు ఇక వాళ్ళ ప్రభుత్వంలో గడప గడపని తిరిగారు. ఎన్ని ఇళ్ళకి వచ్చారో వీళ్ళ కాడికి నాకైతే తెలియదు, వాళ్ళైతే రాలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు అంటారు ఇక దొర మీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది, మీరు ఈ సంవత్సరం డబ్బులు ఇస్తున్నారు, పోయిన సంవత్సరం అప్పు ఉండవు కట్టుకుంటాడు మీ ఆయన బాధ్యత. ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజల్ని డేటా తీసుకోవాలి. అవునా? ఒక గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి పోతున్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్ళడం లేదు, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, తల్లికి వందనం ఇవ్వాలన్నా, ఇంకొకరికి ఇల్లు ఇవ్వాలన్నా, స్థలం ఇవ్వాలన్నా ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఉన్న మందిలో ఎంతమంది అర్హులు ఉన్నారు. ఇప్పుడు నాకు 5 ఎకరాల పైన భూమి ఉందనుకో, నాకేం రావు, వస్తాయా? ఎవరికమ్మా ఈ పథకాలు ఇచ్చేది? పేదవాళ్ళకి పథకాలు ఇస్తాను. నాకు ఇస్తారా పథకాలు? ఇయ్యరు కదా. అటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు మీ డేటా మొత్తం తీసుకోవాలా, తీసుకొని అవన్నీ కరెక్టా కాదని వెరిఫై చేయాలా. ఇదంతా ఒక టైం తీసుకుంటుంది. వాళ్ళు ఏమి ఇవ్వరు కాబట్టి ఏం పర్లేదు, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. అట్లా కాదు కదా మన ప్రభుత్వం, మన నాయకత్వం అటువంటిది కాదు. ఇచ్చిన మాట నెరవేర్చి తీరుతుంది కాబట్టి సక్రమంగా ఉన్నాయా లేదని అవన్నీ తీసుకోవడానికి టైం పడుతుంది. పోయినసారి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న 2019 అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చింది కూడా 2020 నుంచి. అంతకుముందు చంద్రబాబు ఉన్నా అంతే, అంతకుముందు ఉండే ఎవరున్నా అంతే. అంటే 6 నుంచి 8 నెలలు ప్రాసెస్ టైం పడుతుంది. పట్టిన తర్వాతనే అర్హులందరికీ పథకాలు అందుతాయి. అంటే వినాయక కట్టుకున్నావు, మేము సంవత్సరాలు కట్టాలంట, ఏదో పెద్ద ప్రజల్లో తీసుకుపోవాలి. నువ్వు కట్టావు పాత పొలంలో, నువ్వు కట్టు, నేను కడతాను. తల్లి అమ్మా, ఇంకొక తల్లి నువ్వు అమ్మఒడి పెట్టుకున్నావు, అందరికి ఇస్తాను. ఎంత కట్టాలి నేను అప్పుగా? 4 ఏళ్ళే కట్టమన్నమాట, 5 ఏళ్ళ వద్దులే. 4 సంవత్సరాలు అప్పే కట్టమన్నా. నీ పెద్ద తెలివింది అనుకుంటున్నాడు, వీళ్ళు అది తెలివి కాదు. నాకే తెలివింది, ప్రజలు ఎట్టైనా మొక్క పెట్టవచ్చు. ఎందుకంటే అడ్డంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, ఆ చిల్లర పడేస్తే మీరంతా చిల్లర ఏరుకోవడానికి ఉన్నారని ఆలోచన చేసే దుర్మార్గులు వాళ్ళు. అట్లా కాదు, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి ప్రతి కుటుంబం కూడా అందరితో సమానంగా నిలబెట్టు చేయాలనేది కాంక్ష చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ నాయకుల వాళ్ళు కాదు. ప్రజలు నాశనం అయిపోవాలా, ప్రజలు చెడిపోవాలా, పేదవాడు ఇంకా పేదవాడు కావాలా, అంతేంత సంపాదించుకోవాలి, వీడు పాపం పట్టాలా, వీడు చెడిపోవాలి, అందరూ పిచ్చగాళ్ళే కూడా. ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. అందరూ బాగుండాలని ఆలోచన చేసే ప్రభుత్వం, నీలాగా కాదు. వీళ్ళ తప్పుడు కూతలు, తప్పుడు మాటలు నమ్మకండి. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఏమో మీరే చెప్పండి తల్లి, నిజంగా మీకు అది వెసులుబాటుగా ఉందా లేదా? ఉచిత బస్సు వెసులుబాటు ఉందా లేదా? ఏం పల్లెలు ఆకలేకుండా ఏమో లేనట్టే అనిపిస్తుంది నాకు. మీరు చూస్తామంటే మీకేం ఉచిత బస్సు ఏమి బస్సు బాగానే ఉందా? తల్లి వందనం బాగానే ఉందా? ఆకలేతుంది పాపం. దీన్ని మొన్న మధ్య మనం ఉచిత బస్సు మొదలు పెట్టినప్పుడు చూసారు వీడియోలు, దీంట్లో అందరూ సెల్ ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ దరిద్రపు నాయకులు వైఎస్ఆర్ పార్టీలు మన ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది ఎవరికమ్మా? మహిళలక మగవాళ్ళక? మహిళలకేనా? ఒకడు వైఎస్ఆర్ మగవాళ్ళు బస్సు ఎక్కి నాకు ఫ్రీ టికెట్ లేదంటే వాడు మగవాడా ఏందా నాకైతే తెలియదు. బస్సు ఎక్కి ఇది ఉచితం లేదు బస్సు. మనం బస్సులు ప్రకటించినది 5 రకాల బస్సులు, అవునా? అది మీకు అందరికీ బాగా తెలుసు. 5 రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం.
వాస్తవంగా ఇది మొట్టమొదటి జిల్లా వరకే అనుకున్నాం. మేము మాట ఇచ్చింది కూడా అప్పుడు ఎలక్షన్ల ముందు జిల్లా వరకే చెప్పినాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంకా పెట్టమని చేసి ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టేశారు. వాస్తవంగా ఎలక్షన్ల గురించి చెప్పింది మేమేంటమ్మా, జిల్లానే. మీరు మర్చిపోయారేమో, రాష్ట్రం చెప్పలే. కానీ ఈరోజు రాష్ట్రం అంతా పెట్టేశారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గొప్పతనం. వీళ్ళ వాళ్ళు చెప్పలేవి తగ్గించేది కాదు, చెప్పని కూడా చేసేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇందాక మా సోదరులు మళ్ళీ అనుకుంటారు, నిన్నే వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఇంకా రేపు కార్తీక మాసం వస్తుంది, శ్రావణ మాసాలు బాగా దిగాం, అవునా? రేపు మళ్ళీ వచ్చేది కార్తీక మాసం, బ్రహ్మాండంగా ఇప్పుడు శివాలయాల్లో తిరుగుతాం. ఎంత సంతోషంగా. నిజంగా కూడా చాలామందికి శ్రీశైలం పోవడమే కష్టం, తిరుమల పోవాలంటే ఇంకా కష్టం. ఎందుకంటే తిరుమల శ్రీశైలం రావాలంటే దగ్గర 500 రూపాయలు ఛార్జ్ అవుతుంది, తిరుమల పోవాలంటే 500 ఛార్జ్ అవుతుంది. కుటుంబం అంతా పోవాల్సిందంటే 10,000 రూపాయలు కావాలి, అవునా? ఇప్పుడు పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు, కర్నూలులోనో నంద్యాలలో. ఇప్పుడు వారం వారం క్యారెల్ పెట్టుకొని పోవచ్చు పిల్లల కాడికి. వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్రీనే, మీరు పోయినా ఫ్రీనే. బ్రహ్మాండంగా మీ పిల్లలను చూసుకోవచ్చు, బాగా భోజనం పెట్టవచ్చు, హాస్టల్ పోయి చూసి ఆనందంగా మన ఇంటికి రావచ్చు. మీకు మీ మొబైల్ మోటార్ సైకిల్ కూడా వేసుకోవచ్చు, మళ్ళీ పెట్రోల్ దండగా. సరుకులు కావాలన్నా సామాన్లు కావాలన్నా మీరే బస్సు ఎక్కడం దిగడం. మళ్ళీ ఇంటి పోతే మోటార్ సైకిల్ దండగా, మళ్ళీ పోయేవాడు ఊరికి రాడవాడు, ఒక డేస్ వస్తాడు. వాడు ఎలుగుడుకు ఆత్మూడికి వచ్చాడు అనుకో, ఊరికి రాడు కదా. 500 తీసుకుపోతే 100 రూపాయలు ఇంట్లో కొనుక్కొచ్చాడు, 400 ఖర్చు పెడతాడు. ఇప్పుడు మీరు పోయారనుకో 500 సరుకులు తెచ్చుకుంటారు. ఇవన్నీ మీకోసం ఏర్పాటు చేస్తుంటే బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వాటిని ఆస్వాదిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఈ తప్పుడు నాయకులు తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇంకా పథకాలు ఉన్నాయి ఇవ్వాల్సినవి. ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళ నుంచి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు 1,500 రూపాయలు ఇస్తామన్నాం. అది కూడా ఇచ్చి తీరుతాను గుర్తుపెట్టాను. నా అన్న చెప్పలేదనుకుంటున్నా సార్, అందుకే అప్పుడు తప్పట్లేదు, ఇప్పుడు తప్పట్లేదు. ఇప్పుడు అంజనేయుడుగా అంజనేయుడిని మర్చిపోవడమే మనం. కొత్తగా ఏమొస్తుంది ఇప్పుడు నేను అడుగుతున్నా, సపోర్ట్ కొట్టున్నాను, మీరే కొట్టున్నారు. ఇందాక చెప్పండి తెల్లని చెప్పలే, ఇప్పుడు అడగముందే నా తప్పు కొడుతుంది. ఖచ్చితంగా అది కూడా జరిగి తీరుతుంది. దాంతోపాటు నిరుద్యోగ వృత్తి, ఎవరైతే మీ ఇళ్ళల్లో పిల్లలు చదువుకొని ఇంకా ఇప్పటివరకు ఉద్యోగాలు రాకుండా ఉన్నారో వాళ్ళకి గతంలో డబ్బులు ఇచ్చాను. పోయినసారి వాళ్ళు ఇస్తామని ఎత్తేసారు. రేపు 3,000 రూపాయలు మీ పిల్లలకు ఖచ్చితంగా ఇచ్చి తీర్చాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మనం బిఎస్సీలో పాస్ అయిన పిల్లలు, ఆడపిల్లలు ఎంతమంది అమ్మా? కొంతమందిని, 5-6 మందిని మనం పిలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఆ రోజు మనం చెప్పామో రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో దాంట్లో భాగంగానే మెగా డిఎస్సీ ఆ మహానుభావుడు పెడతానే ఎత్తేసాడు. మెగా డిఎస్సీ దాదాపు 17,000 ఉద్యోగాలు ఈరోజు మన పిల్లలకు వచ్చినాయి. వాళ్ళంతా టీచర్లు. ఇప్పుడు రేపు మళ్ళీ మన చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి చదువు చెప్తారు. బ్రహ్మాండంగా చదువుకున్నారు, కష్టపడ్డారు, ఈరోజు ఉద్యోగాలు పొందినారు. ఒక్కొక్కరు 50,000, 60,000, లక్ష రూపాయలు జీతాలు తీసుకుంటారు. అవునా? వాళ్ళ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇవే కాకుండా ప్రైవేట్ కంపెనీలు అనేకం తీసుకొస్తున్నాయి. పోయిన ప్రభుత్వంలో ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. ఈ దుర్మార్గులు కంపెనీలు, మనం తెచ్చిన కంపెనీలు అంతా నువ్వు నాకు డబ్బులు ఇచ్చేయడం లేకపోతే వెళ్ళిపోయి ఉన్న కంపెనీలలో వెళ్ళగొట్టున్నారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళకంతా నమ్మకం కలిగించి తీసుకురావాలి. అదే ప్రయత్నంలో మన యువ నాయకుడు లోకేష్ గారు కష్టపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలు తీసుకొని దేశాలు తిరిగి వాళ్ళని కాళ్ళు పెట్టుకునేది తక్కువ. ఎందుకంటే ఒక కంపెనీ వచ్చిన పెట్టుబడి ఉద్యోగాలు చేయించే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాం. ఇప్పటికే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో కల్పించడం జరిగింది. ఇంకా వస్తాయి భవిష్యత్తులో, అవి కూడా చేస్తాం.
ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. కానీ నా విన్నపం మీకు ఒకటే, మహిళలు తొందరగా కరిగిపోతారు, లేకపోతే తొందరగా లేస్తారు. కరిగిపోవడం అంటే కరిగిపోతారు, కోపం వచ్చిందంటే అది విసురుకోనే. ఆ కరిగే కాడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మా ఆయన చెప్తాడు ఎప్పుడు మాకు, మీకు అనుభవాలు ఉంటాయి, మీ కుటుంబాలలో మీకు కూడా అనుభవాలు ఉంటాయి. మోసం చేసేవాడికంటే మోసపోయినవాడు అసమర్థుడు. మోసం చేసిన వాళ్ళు మన రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచంతో ఉంటారు. ఇంకా దాంట్లో మన రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీలు ఇంకా గొప్పలు, చాలా గొప్పలు. నోటికి ఏమొస్తుంది అదే పచ్చి అబద్ధాలు తెచ్చిపోతుంది, నిర్భయంగా చెప్పేస్తారు. అంత నిర్భయంగా చెప్తుంటే మనం కూడా నమ్ముతాం. ఇంత అబద్ధాన్ని ఇంత గట్టిగా చెప్తాడు కదా, ఏదో నిజమేమో. అక్కడ కరిగిపోతారు మీరు వాళ్ళు చెప్పే మాటలు. అది దయచేసి చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓటు వేస్తే, మీరు వేసేది ఒక్క ఓటు ఒక్కటే రోజు వేస్తారు. మీరు అంతేనా? 5 సంవత్సరాలు మీకు పరిపాలన ఇవ్వాలి. మీరు వేసే ఒక్క ఓటు విలువ చాలా పెద్దది, గొప్పది, గుర్తుపెట్టుకోండి. తప్పుడు మాటలు, మాయ మాటలు వింటే చెడిపోయేది ఎవరమ్మా? ఎవరు చెడిపోయేది? ఇది రావలేదు గట్టిగా, ఖచ్చితంగా మీరే. ఇందాక నేను చెప్పినా కదా, నాకేమి నన్ను గెలిపించారు, ఎమ్మెల్యే అయిపోయినా. ఇప్పుడు నా పదవి ఎవరు పీకలేడు తెలుసా? రాష్ట్రపతి కూడా పీకలేడు. ఎమ్మెల్యే పదవిని రాష్ట్రపతి పీకలేడు, ప్రధానమంత్రి పీకలేడు, ముఖ్యమంత్రి పీకలేడు. అది మీరు ఇచ్చిన పవర్ మాకు రాజ్యాంగం కల్పించి. కానీ అదే మంచి వాళ్ళని ఎన్నుకుంటే మీకు సర్వీస్ చేస్తారు. దుర్మార్గులు, తప్పుడు మాటలు, మాయ మాటలని వ్యాపారస్తులు ఎంచుకుంటే చెడిపోయేది. ఇప్పటికి బాగానే ఉంటాయి, టెంపరీగా చెప్పే మాటలు బాగానే ఉంటాయి. అబద్ధాలు ఎప్పుడు మెత్తగా ఉంటాయి, నిజాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి. అంతేనా? నిజం ఎప్పుడు కఠినంగా ఉంటుంది, అబద్ధాలు మెత్తగా తీయ ఉంటాయి. కానీ నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. ఇది తెలుసుకోకపోతే ఇబ్బంది పెడతాం. ఈ చక్రపాణి మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు ఆత్మకూరులో పాపం ఆయన రాకముందు ఎప్పుడు నీళ్ళే తాగలే. ఒక 4-3 ట్రాక్టర్లు పెట్టిండే. గుర్తు చేస్తున్నా, మనం మర్చిపోతారేమో. ఎందుకంటే మా ముస్లిం సోదరు వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక 3 ట్రాక్టర్లు పెట్టేసరికి అబ్బా అప్పుడు 10 రోజులు వచ్చేసాడు ఆత్మకూరుకి. గుడ్డ వాళ్ళ పాపం ఇప్పటికే 4 సార్లు గెలిచినప్పుడు నీళ్ళు కూడా పోయా, అవునా అని 4 ట్రాక్టర్లు పెట్టాడు. తోలినాడు. ఎన్నాళ్ళు ఇది? ఎలక్షన్ అంటే 3-4 నెలల ముందు ఎలక్షన్ అయిపోయినాయి, ఓడిపోయినాడు. ట్రాక్టర్లు వేరే, వాడు వేరాడు. ఎటు ట్రాక్టర్లు వేరే, వాడు వేరాడు కాకుండా. మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చినాడు. గుడ్డ వాళ్ళ కాదు, ఇక్కడే ఉంటారు. చచ్చినా బతికినా మీతోనే ఉంటారు. గెలిచినా ఊరునా ఇక్కడే ఉంటారు. నేను ఉండేది ఊళ్ళో కాపురం. వీళ్ళందరూ కూడా తెలుసు. దాదాపు నాకు తెలిసి మగవాళ్ళతో పాటు నా ఇంటికి ఆడవాళ్ళు కూడా సమానంగానే వస్తుంటారు. చక్కగా వచ్చేస్తారు. ఎవరుంటారంటే అన్న ఎదుగురు ఉంటాడు. అవునా? చక్రపాణి ఎవరు చెప్పమ్మా? ఎవరు పోతారు మీరు? ఎవరు పోతారమ్మా? మొగాళ్ళు కేసీఆర్ తెలియదు. ఆత్మకూరు ఉంటారు లేదు, నంద్యాలలో ఉంటారు లేదు, హైదరాబాద్లో ఉంటారు లేదు, బెంగళూరు ఉంటారు. నేను ఏడుంటా మనలో. మీరు అందుకే చెప్పేది, అధికారం అనేది ఎవరికి శాస్త్రం కాదు, నాకు శాస్త్రం కాదు, ఎవరికి శాస్త్రం కాదు. మీరు ఇచ్చిన అధికారాన్ని మేము సద్వినియోగం చేసి ఎంత వీలైతే అంత మీకు సేవ చేయాలి. అది మా బాధ్యత. కొంతమంది వస్తుంటారు నా దగ్గరికి, కోరికలు కోరుకోవడంలో తప్పు లేదమ్మా. కొంతమంది విపరీతమైన కోరికలు కోరుకొని వస్తుంటారు, నాకు సాధ్యంగా లేదు. అవి మాత్రం చేయలేని తల్లి అని చెప్తుంటారు. నిజమా కాదు? ఏదైతే మేము చేయగలమో
ప్రభుత్వం నుంచి కానీ నేను సొంతంగా కూడా కొన్ని చేయగలం. చేయగలిగినట్టు నేను ఖచ్చితంగా చేసి పెడతాను. చేయలేనటువంటి అమ్మాయిని నాత కాదు చేయలేని చెప్పేస్తాను క్లియర్. వాళ్ళంటే చెప్పారు ఇదేమనుకోను నా ప్రాబ్లం వల్ల నా గవర్నమెంట్ వచ్చి అయిపోయాడుకుంటారు. ఆ గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్లోకి రాకముందు గెలవక ముందు వాళ్ళు ఏదన్నా చేస్తారేమో అని ఒక కోరిక ఉండొచ్చు మనకు. వాళ్ళని కూడా ఒకసారి చూసినారు మీరు. ప్రభుత్వం నడపడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. ఒకసారి ఏం చేశారనేది ఎప్పుడు కూడా మీరు బేరీ చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమి మేలు చేసిందా, వైఎస్ఆర్ పార్టీ మేలు చేసిందా, ఎప్పుడు మీరు లెక్కలు వేసుకుంటున్నారు. అప్పుడే వాడు ఎన్ని మాయమాటలు చెప్పినా మనం దారి తప్పం. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అన్ని మంచిగా చేస్తాం. ఇవే కాకుండా ఇంకా కొత్త ఇల్లు రాలేదు. ప్రతి ఎవరికైతే స్థలాలు లేవో అందరికీ స్థలం ఇస్తాము, ఇల్లు శాంక్షన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. స్థలాలు లేని వాళ్ళకే మా ఉండేవాళ్ళు రాకండి తల్లి, అది ధైర్యం గుర్తుపెట్టుకోండి. అవునా? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి అవునా వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఇస్తాం. ఆల్రెడీ నువ్వు ఇల్లు పెట్టుకొని మళ్ళీ నాకు ఒక ఇల్లు కావాలా, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మీద ఏం చేసినా భారాలు పడుతుంటాయి. అవి ఎవరు? ప్రజలే డబ్బు ట్యాక్స్ రూపంలో వస్తుంటుంది. ఆదాయాలు పెంచుకుంటున్నారా, మళ్ళీ మీరు తిరిగి మీకు ఇస్తున్నారు. ఏది అనవసరంగా చేసినా వాళ్ళు తప్పు చేశారని ఆ తప్పుడు పనులు చేయడం. మనం కూడా మళ్ళీ ఆ తప్పు చేస్తే కరెక్ట్ కాదు కదా. అర్హత ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తాం. ప్రతి గ్రామంలో ఎవరికైతే ఇంటి స్థలాలు లేవో తప్పకుండా ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. మీ సొంత స్థలాలు ఉంటే సొంత స్థలాలలో కూడా ఇల్లు శాంక్షన్ చేస్తాం. అవి మీరే కట్టుకోవాలి. వాళ్ళని ఇల్లు కట్టించిస్తాను చెప్పడం. పోయినసారి ఇదే చెప్పినారు వాళ్ళు, ఇల్లు కట్టించిస్తాం మీకు అని. తర్వాత ఏం చేశారు? చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేస్తే నీ పరిస్థితి ఏమైంది? అది బేస్మెంట్లో ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను నువ్వు మొదలు పెడితే బేస్మెంట్కి అయిపోయింది. బేస్మెంట్కి నీకు ₹1,00,000 అయిపోయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కంటే ముందు 5 సంవత్సరాలు మన ప్రభుత్వము ₹2,00,000 ఇస్తే మన తర్వాత అధికారంలోకి వచ్చి ₹1,20,000 ఇస్తాడు. ₹1,20,000 కూడా మొత్తం కేంద్రాన్ని గుర్తుపెట్టుకోండి. మొత్తం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది తప్ప ఈ మహానుభావుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్ని గవ ₹1 కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కేంద్రం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 2 జోడి చేస్తున్నాడు కాబట్టి ఎక్కువైంది. ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా ఇళ్లకు ₹3,00,000 ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎంత? ₹3,00,000 వస్తాయి. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అంటే కేంద్ర సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఈ 2 ఉంటాయి. ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తాం. మీ పిల్లలను బాగా చదివించుకోండి. అనవసరమైన అంటే మీకు మీ కుటుంబాలు కూడా అందరూ ఎదగాలి, అందరితో సమాన స్థాయిలోకి రావాలని మీ పిల్లలను బాగా చదివించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ పెట్టింది. దాన్ని మీరు దారి తప్పించకుండా మీ కుటుంబం మీద మీరు వెచ్చించుకుంటే మీ పిల్లలు బాగా చదువుకుంటారు. ఇందాక ఇంతమంది బీఎస్సీ కట్టట్లు ఎన్నికలాలి మీ కళ్ళారు మీరు చూడాలని వాళ్ళకి ఈరోజు సన్మానం పెట్టినా. మీరు కూడా చూడాలని, మీకు కూడా తెలియాలని, ఎందుకంటే మీ పిల్లలు కూడా ఇట్లా చదివించుకుని వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని అందరం కళలు కంటున్నాం. దాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం సర్పంచ్, ఎంపీటీసీ ఇవన్నీ ఉంటాయి. ఇందాక మనం అయినా మా శబాలను చెప్పింది ఎన్ని రిజర్వేషన్లు మీకు ఇచ్చింది. మేము ఒక్కొక్కసారి మీతో తిరిగి తింటుంటాం. మేము మా మొగోళ్ళు అడుగుతుంటారు, ఏమన్నా పట్ట ఇచ్చానికి, పెన్షన్ ఇచ్చానికి, అవునా తల్లి రోజున ఆమె అకౌంట్లోనే పడుతుంది, నా అకౌంట్లో పడడం లేదు, బస్ ఎక్కాలి ఫ్రీ, నా పరిస్థితి అని అడుగుతాడు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మా దగ్గర లేదు. మీకు మంచి గుడ్డు క్వాలిటీ పెట్టినాను లేదా సరే చెప్తాను, ఎంతకంటే ఏం చెప్పాలా. ఈ సమస్యలు మాకు ప్రాక్టికల్ సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాయ మాట కాదు నమ్మకండి.
మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఇంత పెద్ద సిస్టంలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవి కూడా సర్దిద్ది అందరికీ మేలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతసేపు ఎంతో ఓపికతో చాలా సహనంతో ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్లో పాల్గొని మీరందరూ కూడా మా మంచి మాటలని విన్నారు. రాబోయే కాలం అంతా కూడా మనకు మంచిదే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం ఎందుకంటే మా మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ప్రతిదీ ఆలోచన చేస్తారు. అక్కడ హాల్ చిన్నగా ఉంది, అందరూ ఒక్కటేసారి పోతే ఇబ్బంది పడతారు. ఇక్కడ కొన్ని కుర్చీలన్నీ ఖాళీ చేయించి ఇక్కడ కూడా కౌంటర్లు పెట్టిస్తాము. అందరూ ప్రశాంతంగా ఫ్రీగా ఇంతసేపు వెయిట్ చేస్తారు. ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే ఆ సెటప్ కూడా తయారవుతుంది. తర్వాత అందరూ ప్రశాంతంగా ఇక్కడ అక్కడ బయట అన్ని చోట్ల భోజనం చేయొచ్చు. మీ ప్రశాంతంగా భోజనం చేయాలని కోరుకుంటాం. అందరూ ఒక్కసారి పడితే అక్కడ హాల్ చిన్న ఉంటుంది. దయచేసి కొద్దిసేపు కూర్చోండి. రే ఆ లైన్ క్లియర్ చేసేసి అమ్మ అక్కడ రండి, అక్కడ ఉన్నాడు ఆ లైన్ క్లియర్ చేసేసి వంటలంతా కూడా అక్కడ తీసుకుంటాం. టేబుల్ రెడీ ఉన్నాయి రమేష్, ఇక్కడ రండి అమ్మా, అక్కడ పెడతామా, ఇక్కడ రండి, ఇక్కడ రండి అమ్మా. ఎందుకంటే అక్కడ ఇంత పెద్ద హాల్ లేదు, వెనకాల చిన్న హాల్ ఉంది. మీరు అందరూ పోయి ఒకటేసారి పోతే మళ్ళీ మీరు పెట్టుకోవడం తినడం ఇబ్బంది అవుతుంది. ఇదైతే కుర్చీలు ఉంటే లక్షణం కూర్చోవచ్చు. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేయండి, అది సెటప్ చేస్తారు. అందరూ తృప్తిగా ఫోన్ చేయండి. మీతో పాటు నేను కూడా ఫోన్ చేస్తే ఎక్కండి. నేను చెప్పినటువంటి గుర్తు పెట్టుకోండి, అందరు చెప్పినట్టు గుర్తు పెట్టుకోండి. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కలిసి ఇంత విజయవంతం చేసినందుకు మీరందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. హలో, ఇప్పుడు మన ప్రియతమ గ్రామీణ ప్రాంతాల పొదుపు లక్ష్మి మహిళలకు 52 కోట్ల రూపాయల చెక్కును మన శాసనసభ్యులు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కిచెన్ గార్డెన్ విత్తనాలను కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మహిళల సమయభావం అయినప్పటికీ కూడా ఎంతో ఓపికతో మన శాసనసభ్యులు గారి సమావేశాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా సోదరిమణికి శాసనసభ్యులు శ్రీ బుద్ధ రాజశేఖర్ గారి తరఫున, అలాగే శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీలు బీజేపీ జనసేన పార్టీల తరఫున మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.